ఒక చిన్న ఇంట్లో ఒక ఒక రేకు అడ్డం పెట్టిన ఒక బాత్రూమ్ అంతే. హ్మ్. ఆ బాత్రూంలో ఆహ్, స్నానం చేయాలి. వావ్! అడిగితే ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ స్నానం చేసి మొత్తం రంగులన్నీ కడుక్కొని మొత్తం అంతా స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీన్ షూట్ చేసాం. అప్పటికే పెద్ద హీరోయిన్ కదా సార్. అప్పటికే హీరోయిన్. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అండి ఆవిడ. హ్మ్. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్. హ్మ్. ఆహ్, అదొక ఇన్సిడెంట్. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము బెంగుళూరు వెళ్ళామండి. సార్. కాస్ట్యూమ్ కృష్ణ గారు, నేను వెళ్ళాము. మధ్యలో జగపతి బాబు గారు కూడా కలిసారు. మేమందరం వెళ్ళాము అక్కడికి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అక్కడికొచ్చిన వాళ్ళ బంధువులు ఎవరిని అంత మిడిల్ క్లాస్ రేంజ్ బంధువులులాగా అనిపించారు. హ్మ్. హ్మ్. కానీ ఈవిడ అప్పటికి టాప్ స్టార్. హ్మ్. పెద్ద స్టార్ గదా! కానీ అందరిని పలకరించే విధానం గాని, అందరిని రిసీవ్ చేసుకునే విధానం, అంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగైతే బాబాయ్, మా అమ్మ, మామయ్య, రా అన్నయ్య అని అందరిని ఎలా పలకరించే ఆ ఇంట్లో ఆ ఫంక్షన్‌లో పనులన్నీ చేస్తారో అలా చేశారావిడ. సూపర్. అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే చాలా మంది పని చేసేవాళ్ళు ఉంటారు గదా! అప్పటికి. అవును. అవును. వాళ్ళ చేత చేపించుకోవచ్చు. చేపించుకోవచ్చు. కానీ అంత ఆవిడ అదొకటి బాగా అనిపించిందండి ఆ టైంలో. అండ్ సౌందర్య గారు చనిపోయినప్పుడు సార్ హ్మ్.